హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఉడకపెట్టిన బంగాళదుంపతో వేపుడు. దీనికి కావాల్సిన పదార్థాలు బంగాళదుంప, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి. ముందుగా ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దాంట్లో 4-5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళదుంపలను పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు దినుసులను వేసుకోవాలి. దినుసులు వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నూరి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అది కాస్త వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తీసుకొని సన్నగా తరిగి అందులో వేసుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చిమిర్చి పేస్ట్తో చేసిన బంగాళదుంప వేపుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆది ట్రెండ్స్ 21. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.